కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో క్షేత్రపాలకుడైన శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారి పుష్పయాగ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా జరిగే దీక్షా కళ్యాణం నేటితో ముగిశాయి. సోమవారం రాత్రి జరిగిన పుష్పయాగ మహోత్సవానికి భారీగా భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుభభజతం దక్షభాగే వహంతం నాగం పాశం చ కంఠాం ప్రణజుహతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణిరిభం పార్వతీశం నమామి. వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శివ కేశవ క్షేత్రమైనటువంటి అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రాంగణంలో క్షేత్రపాలకుడు అయినటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి పాల్గొన శుద్ధ ఏకాదశి పర్వదినంలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి దీక్షా కళ్యాణోత్సవం ఈ రోజుతో దీక్ష పూర్తి చేసుకుని ఉదయకాలంలో మహాపూర్ణాహుతి, కంకణ విమోచన, త్రిశూల స్నానాది విశేష కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ధ్వజ అవరోహణాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని సాయంకాల సమయంలో శ్రీ స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని సంకల్పం చేసి ఎంతో విశేషంగా ఈ యొక్క పుష్పయాగ మహోత్సవాన్ని స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ప్రతి భక్తులకు కూడా ప్రసాదం ఇచ్చి ఒక దర్పణ లీలా సందర్శనార్థం అంటే ఒక దర్పణంలో స్వామివారిని చూసి నమస్కరించుకుని ఆ ఫలాన్ని లోక కళ్యాణార్థానికై చేసినటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవ ఫలాన్ని గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఆపాదింప చేయాలని కోరుతూ ఆ యొక్క స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేసి ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క పుష్పయాగ మహోత్సవాన్ని చేయడం జరిగిందండి. వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఆనుకున్నటువంటి క్షేత్రపాలకుడు అయినటువంటి అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారికి ప్రతి ఒక్కరూ కూడా 7 శనివారాలు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అలాగే పక్కన ఉన్నటువంటి శివాలయంలో కూడా వచ్చి ఆ స్వామివారిని అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారిని దర్శించుకుని మాత్రమే అందరూ వెళుతూ ఉంటారండి. ఖచ్చితంగా ఈ యొక్క స్వామివారి యొక్క మహిమ అంతా ఇంత కాదు. ప్రతి ఒక్కరూ కోరినటువంటి కోరిక ఖచ్చితంగా తీరుతుంది. చాలామంది లైన్లో ఉండలేక వెంకటేశ్వర స్వామి గుడి స్వామివారిని చూసి మాత్రం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోగానే తర్వాత ఎంత కష్టమైనా సరే, ఎంత నీరసం వచ్చినా సరే శివాలయాన్ని దర్శనం చేసుకున్న వారికి ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందండి. భక్తులందరూ కూడా గమనించాలి, ఈశ్వరుని కూడా దర్శించాలి. మీరు కోరినటువంటి కోరికలని కూడా సత్ఫలితం పొందుతూ ఉండాలి. ఓం నమః శివాయ. వాడిని తీసుకొస్తానమ్మా. మమ్మల్ని ఎట్టుకొస్తారు, ఎవరు లేరు చెప్పేసి తీసుకొచ్చారా? అమ్మ, దంపతులు ఎవరన్నా ఉంటారండి, భార్యాభర్తలు ఇద్దరు ఉంటారండి.
పోయినకంటే మొత్తం ఒకసారి రాజా గారు రాజుగారు చేస్తారు బెస్ట్. బరకబండి ఇంటికి వెళ్తారు కదా. చిన్మయి మానేశ్వరి కాశీ విశాలాక్షి హేమాంబరి వైభవతి